హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్కి అపీర్ అయినటువంటి స్టూడెంట్స్లో ఎంతమంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో క్వాలిఫైడ్ లిస్టు ఇవ్వటం జరిగింది. ఈ క్వాలిఫైడ్ లిస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మీరు వాట్స్ న్యూలో చూడొచ్చు. దీన్ని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఈ పేజ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ టోటల్ గా 1208 పేజెస్ డేటా మనకు రెడీగా ఉంది. అంటే టోటల్ గా ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు అనేది లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ పేజ్ లో 43,788 మంది క్వాలిఫై అయ్యారు. అయితే ఈ లిస్ట్ లో మన ఫ్రంట్ పేజ్ చూసినట్లయితే ఇక్కడ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ ఇచ్చారండి. ఇది ఆల్రెడీ మనకి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ మాత్రమే. సేమ్ ప్రతి రాష్ట్రానికి కూడా ఇదే ఉంటుంది కామన్ గా. అంతేకాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. చాలా మంది ఈ లిస్ట్ చూసుకొని అంటే కౌంట్ చేసుకొని సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు, అసలు మనకి పాసిబిలిటీ ఎంత ఉంటుంది, సీటు వస్తుందా లేదా, లేదా కట్ ఆఫ్ ఏమైనా పెరుగుతుందా, ఇలాంటి భయాలకి గురవుతూ ఉన్నారు. దయచేసి మీరు ఎక్కువగా ఆలోచించొద్దండి. ఇది కేవలము ఎంతమంది స్టూడెంట్స్ పరీక్ష రాస్తే ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంతవరకే ఇచ్చారు. వీళ్ళల్లో అందరూ ఈ లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆంధ్రాలో పార్టిసిపేట్ చేస్తారు అని కాదు, లేక అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన వాళ్ళు అయి ఉండకపోవచ్చు కూడా. కాబట్టి దయచేసి మీరు కేవలము లిస్ట్ ని ఒకసారి చూడటానికి మాత్రమే అవేర్నెస్ కోసం పెట్టారంతే. ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఒక అసెస్మెంట్ కోసం పెట్టారంతే మనకి. ఓకే, అంతేకాదు ఇక్కడ కొన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి డేటా కేవలము క్వాలిఫైడ్ స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అలాగే కట్ ఆఫ్ స్కోర్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోండి అని చెప్తున్నారు. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క కేటగిరీ సర్టిఫికెట్ ని రెడీగా ఉంచుకోవాలి. అంతేకాకుండా అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు తప్పకుండా ఈ సర్టిఫికెట్ ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. క్లియర్? అంతేకాదండి, ఇక్కడ సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ లిస్ట్ ప్రకారంగా ఓబీసీ లేక ఎస్సీ ఎస్టీ అని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ ఉంటేనే అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ కేటగిరీ వర్తిస్తుంది అని చెప్తున్నారు. అందరూ ఈ కేటగిరీలో ఉన్నట్లు కాదు, కొద్దిమంది పొరపాటున పెట్టొచ్చు, అంత మాత్రాన వాళ్ళకి ఆ కేటగిరీ వర్తిస్తుంది అని కాదు. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళు పెట్టుకొని ఉండకపోవచ్చు కూడా. అంటే నీట్ ఎగ్జామ్ కి అప్లై చేసినప్పుడు పొరపాటున వాళ్ళు పెట్టుకోవటం మర్చిపోయి ఉండొచ్చు వాళ్ళ యొక్క రిజర్వేషన్ కేటగిరీ. అలాగని వాళ్ళకి ఇప్పుడు పెట్టుకునే అవకాశం ఉండదు అని కాదు. సో నీట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ లోది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ కి ఎవరైతే అప్లై చేస్తూ డేటాను ఫిల్ చేస్తారో దానిలో మాత్రం మీరు పక్కాగా మీకు ఏ రిజర్వేషన్ కేటగిరీ వర్తిస్తుందో దాన్ని మీరు మెన్షన్ చేయాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ని మీరు అప్లోడ్ చేయాలి. అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసి పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు, అంటే ఫిజికల్లీ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్. వీళ్ళు వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేసే మెడికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ మెడికల్ బోర్డు దగ్గర మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఈ కేటగిరీ మీకు వర్తిస్తుందా లేదా అనేది, అలాగే దాన్ని బేస్ చేసుకొని ఈ కేటగిరీలో మెరిట్ లిస్ట్ ని తయారు చేస్తారు. క్లియర్? నెక్స్ట్ వన్, కౌన్సిలింగ్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు త్వరలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెబ్సైట్ ని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి అని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. నెక్స్ట్ వన్, the final merit list will be displayed only after submission of online applications and verification of the same in all aspects as per rules అన్నారు. ఇది మెరిట్ లిస్ట్ కాదు, ఇది స్టేట్ ర్యాంక్ కాదు. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించేటువంటి నంబరు స్టేట్ ర్యాంక్ కాదు, కేవలం సీరియల్ నెంబర్ మాత్రమే. మీరు ఈ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ కి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత అన్ని ప్రాపర్ గా ఉంటేనే అప్పుడు మాత్రమే మీకు మెరిట్ లిస్ట్ తయారవుతుంది. అది కూడా కేటగిరీ వైజ్ గా కూడా వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్స్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు అసైన్ చేస్తారు. సో దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ లిస్ట్ ని స్టేట్ లిస్ట్ గా భావించడానికి లేదు. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అండ్ దిస్ షల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ది మెరిట్ లిస్ట్ అంటున్నారు.
దీన్ని మెరిట్ లిస్ట్ లాగా మీరు భావించొద్దు దయచేసి. ఇది కేవలము ఇన్ఫర్మేషన్ మాత్రమే. అంటే ఆంధ్రాలో ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు సుమారుగా టెంటేటివ్లీ అంతే. అర్థమైంది కదండి? సుమారుగా అంటే దీనిలో ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు అయ్యి ఉండకపోవచ్చు కూడా. సో ఈ విషయం గమనించండి దయచేసి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ముందు వీటిని అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ వీడియోలో మీకు తెలియజేయాల్సినటువంటి విషయము, ఈ లిస్టులో గాని ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ పేరు లేకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే జనరల్ గా మనకి ఈ లిస్ట్ లో నేమ్స్ ఎలా ఉంటాయి అంటే, లాస్ట్ ఇయర్ వరకు కూడా ఆంధ్రాలో కానీ మీరు నీట్ ఎగ్జామ్ రాసుంటే అప్పుడు ఆంధ్ర స్టేట్ లో మీ నేమ్ ఉంటుంది. అంటే వేరే స్టేట్ స్టూడెంట్ అయినా సరే ఆంధ్రాకి వచ్చి నీట్ ఎగ్జామ్ రాస్తే సెంటర్, అప్పుడు ఆ స్టూడెంట్ కి ఆంధ్ర లిస్ట్ లో వాళ్ళ పేరు ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కొద్ది మంది స్టూడెంట్స్ యొక్క పేర్లు ఈ లిస్ట్ లో లేవు. ఎవరి లేవంటే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ వి కొద్ది మందివి లేవు. వాళ్ళు ఆంధ్రాలో ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా వాళ్ళ పేరు కనిపించడం లేదు. అయినా సరే మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నానండి, దయచేసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు ఏపీ నాన్ లోకల్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా లిస్ట్ లో పేరు లేకపోయినప్పటికీ కూడా మీరు నిరభ్యంతరంగా ఆంధ్ర మెడికల్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మీకు చక్కగా ఏపీ నాన్ లోకల్ కేటగిరీలో సీటు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ యొక్క నేమ్స్ మిస్ అయినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే బహుశా నేను అనుకోవటం, నీట్ ఎగ్జామ్ ఆంధ్రాలో రాసినప్పటికీ కూడా ఈ సంవత్సరం మనకు జరిగినటువంటి ఇష్యూస్ ని బేస్ చేసుకొని పర్టికులర్ గా సెంటర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు కాబట్టి సుప్రీం కోర్టు వాళ్ళు ఎవరి నేటివ్ ప్లేస్ ఎక్కడుందో ఆ స్టేట్ లో వాళ్ళ యొక్క నేమ్ ని డిస్ప్లే చేయమని ఇచ్చుండొచ్చు ఆర్డర్. దాన్ని బట్టి ఒకవేళ మీ నేటివ్ స్టేట్ ఏదైతే ఆ లిస్ట్ లో మీ పేరు అక్కడ ఉండుండొచ్చు. అంటే మొత్తం మీద ఇండియాలో ఏదో ఒక స్టేట్ లిస్ట్ లో మాత్రం ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది. మీరు ఒకవేళ పేరు అక్కడ కూడా లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించండి, ఎవ్వరు కూడా మీరు టెన్షన్ పడద్దు. డెఫినెట్ గా మీకు టెన్షన్ ఉంటుందండి. ఈ విషయం నేను 100% చెప్పగలను. మీ పొజిషన్ లో నేనున్న అలాగే ఆలోచిస్తాను. కానీ నేను స్వయంగా 2023 కౌన్సిలింగ్ లో ఒక స్టూడెంట్ కోసం నేను యూనివర్సిటీకి వెళ్ళి ఇదే పాయింట్ మీద మాట్లాడొచ్చాను. అంటే నేను పర్సనల్ గా వెళ్ళాను. ఎందుకంటే తెలంగాణ స్టూడెంట్ కి ఆంధ్రాలో ఇక్కడ మెరిట్ లిస్ట్ లో పేరుంది, తెలంగాణలో లేదు. ఫస్ట్ తెలంగాణ లిస్టు ఓపెన్ అయింది లాస్ట్ ఇయర్. సో ఆ లిస్ట్ లో పేరు లేనప్పుడు మేము అలాగే కంగారు పడ్డాము. అప్పుడు వాళ్ళు నన్ను కనుక్కొని రమ్మంటే యూనివర్సిటీకి వెళ్ళాను. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది కేవలము ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది మెరిట్ లిస్ట్ కాదు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఏదో ఒక లిస్ట్ లో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది, అది లేనంత మాత్రాన్ని సో భయపడాల్సినటువంటి అవసరం లేదని క్లియర్ గా చెప్పారు. సో దయచేసి ఈ విషయం తెలియజేయటం కోసమే ఈ రోజు ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సో ఎవరైనా సరే మీ పేరు కానీ ఆంధ్ర లిస్ట్ లోనే కాదు వేరే లిస్ట్ లో లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే వేరే రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్ అయినా సరే మీ సొంత రాష్ట్రం లిస్ట్ లో కానీ మీ పేరు లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. సో దయచేసి మీరు కౌన్సిలింగ్స్ లో చక్కగా డైరెక్ట్ గా మీరు అప్లికేషన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయండి. సో దయచేసి మీరు ఈ లిస్టును మాత్రం మీరు ఇది స్టేట్ ర్యాంకు, ఇంత ర్యాంక్ వచ్చింది మా పిల్లలకి, మాకు సీటు వస్తుందా లేదా, ఇలాంటి కంగారు వద్దండి దయచేసి. జస్ట్ చూడండి అంతే లిస్టుని, ఎంతమంది అయ్యారు అనేది అంటే ఒక ఐడియా కోసం మాత్రమే ఇచ్చారు. కేవలం దీన్ని రిఫరెన్స్ గా పెట్టుకొని మీరు ఎటువంటి టెన్షన్స్ కి గురవద్దు. అలాగే దీన్ని రిఫరెన్స్ గా పెట్టుకొని మరలా కట్ ఆఫ్ లిస్టులు వస్తాయి చాలా ఆర్గనైజేషన్స్ నుండి, లేదా సోషల్ మీడియా నుండి, లేదా యూట్యూబ్స్ నుండి. అవి కూడా మీరు పట్టించుకోవద్దని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి అనవసరమైనటువంటి టెన్షన్స్ కి గురవ్వద్దు. మీరు మామూలుగా స్మూత్ గా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. చిట్ట చివరి రోజు వరకు కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. ఎప్పుడు ఎవరికి ఎక్కడ సీట్ వస్తుందో ఎవ్వరం కూడా చెప్పలేము. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ రోజు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. సో దయచేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరందరూ కూడా ఫాలో అవుతారని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, తప్పకుండా మీరు కౌన్సిలింగ్ కి ప్రిపేర్డ్ గా ఉంటారని, మెయిన్ మీ డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా రెడీ చేసుకోండి. డాక్యుమెంట్స్ లో ఏ చిన్నది లేకపోయినా సరే ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి ఒరిజినల్ ఉండాలి. ఆ ఒరిజినల్ కాపీ కానీ లేకపోతే అది కౌంట్ అవ్వదు. అది కౌంట్ అవ్వలేదు అంటే మీకు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. సో డెఫినెట్ గా మీకు ప్రతి ఒక్క సర్టిఫికెట్ కి సంబంధించిన ఒరిజినల్ ఉందో లేదో చెక్ చేసుకొని అవన్నీ కూడా రెడీ చేసుకోండి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ హెల్ప్ చేస్తాను. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.